ఎండలు మామూలుగా అయితే లేవు, అందుకోసమే తాటికాయలు కోద్దాం అయితే ప్లాన్ వేసినాము. తాటికాయలు కోసేదానికి పెద్ద దోట అయితే తీసుకెళ్ళాము, దాంతో అయితే పని కాలేదు. తర్వాత అయితే లిచ్చిన్ తీసుకొచ్చినాము, లిచ్చిన్ అయితే ఎక్కినాడు. ఎక్కిన తర్వాత అక్కడ చూడండి సిచ్యువేషన్ ఎలా ఉందో, వాడు పెద్ద ప్రయోగాలు చేస్తున్నాడు ఎక్కేదానికి. ఫైనల్ గా అయితే పైకి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మనం కింద నుంచి కత్తి వాడి చేతికి అయితే వెయ్యాలి. ఈ కత్తిని అయితే మనం చెట్టు పైకి పంపించాలి. చూద్దాం, ఇది ఒక పెద్ద టాస్క్. ఫస్ట్ అటెంప్ట్ లో అయితే కత్తి సేఫ్ గా అయితే వాడి చేతిలోకి వెళ్ళిపోయింది. ఇటువంటి మాకు అలవాటు కాబట్టి చాలా టైమ్స్ అయితే చేసినాము. సో మీరు ఎవరో ట్రై చేయొద్దు. కింద ఉండే మా పని అయితే అయిపోయింది. ఇప్పుడు వాడి పని అయితే చూడండి పైన ఎలా ఉందో. ఇప్పుడు కింద ఉండే మా డ్యూటీ అయితే అయిపోయింది. ఇప్పుడు చెట్టు ఎక్కిన డ్యూటీ చూడండి, వాడు ఎంత కష్టపడుతున్నాడో. చూడాలి ఎప్పుడెప్పుడు కోస్తాడని వెయిట్ చేస్తున్నాము. పెద్ద యుద్ధం చేసి అయితే పైకి అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు గెలలు కొడుతున్నాడు చూడండి. ఫోటో ఒకటి పడింది. కత్తి తెగుతుంది కొట్టురా, వార కొట్టగా కొద్దిగా పిడి దగ్గర కొట్టు. ఏం కొట్టండి చేతులు పడుతూ ఉంది, ఏం కొట్టండి చేతులు పడుతూ ఉంది. చాలా డేస్ తర్వాత ఎక్కాడు కాబట్టి నీళ్ళు కావాలన్నాడు. ఇప్పుడు ఈ నీళ్ళ బాటిల్ కూడా పైకి పంపించాలా. కత్తిని అయితే ఫస్ట్ అటెంప్ట్ లోనే సేఫ్ గా పంపించేసిన. వాటర్ బాటిల్ అయితే వెళ్ళట్లేదు. అది వెళ్ళనంటే నేను వదులుతాను. సెకండ్ అటెంప్ట్ అయితే చేసిన. చూడండి సెకండ్ అటెంప్ట్ లో అయితే సేఫ్ గా వెళ్ళిపోయింది. చెట్టు మొదట్లో అయితే పడిపోయింది. సక్సెస్. మొత్తానికి అయితే కోసేసాడు కాయలు. ఇంకా దిగుతున్నాడు చెట్టు. కాయలు చూడండి, చెట్టు పైన ఉన్నప్పుడేమో గెలలుగా ఉన్నాయి. కిందకు వచ్చిన తర్వాత చూడండి ఎక్కడొక్కాయ వెళ్ళిపోయింది కింద పడి. సో ఇప్పుడు అవన్నీ తీసుకొని అయితే చెట్టు దగ్గరికి వెళ్ళాలి, వేరే ప్లేస్ లోకి. ఫైనల్ చెట్టు దగ్గర నుంచి అయితే వచ్చేసినాము. చూడండి యాప్ చెట్టు కిందకి. కింద కూర్చొని ప్రశాంతంగా తిని మిగిలిన ఇంటికి ఎత్తుకోమోతాం. తాటి నుంచుల్ని ఎలా అయినా తినొచ్చు, కానీ నాకు ఇలా తింటేనే తృప్తిగా ఉంటది. అంతసేపు ఎండలో కష్టపడిందంతా ఇప్పుడైతే మర్చిపోయి చూడండి ఎలా తింటున్నాము. ఎండల కాలం మాత్రం వచ్చే కాయలు ఇవి. వీటిని మట్టుకి ఈ సీజన్ లో అస్సలు మిస్ అవ్వకూడదు.